షెల్ 1 అవర్ 41 మినిట్స్ రన్ టైమ్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఇది ఒక తెలుగు డబ్బుడ్ హాలీవుడ్ మూవీ. ఇది ఒక సైంటిఫిక్ అలాగే కామెడీ మూవీగా చెప్పొచ్చు. ఈ సినిమా బేసిక్ లైన్ వచ్చేసరికి ఈ మూవీలో లీడ్ రోల్ గా చేసిన యాక్టర్ ఎలిజబెత్ మాస్. ఈమె ఒక పాపులర్ టీవీ షోలో నటిస్తూ ఉంటుంది. ఆమె లావుగా ఉంది అలాగే అందంగా లేదన్న కారణం చెప్పి ఆమెను ఆ షో నుంచి పక్కన పెట్టేస్తారు. దీంతో చాలా బాధపడిన ఆమె ఎలాగైనా సరే తను అందంగా మారాలనుకుంటుంది. అప్పుడే మార్కెట్ లో ఒక కొత్త ఫార్మా కంపెనీ వస్తుంది. దాని పేరు షెల్. ఈ షెల్ అనే సంస్థలో గనక ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే లైఫ్ లాంగ్ వాళ్ళు అందంగా ఉంటారని మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. దీంతో ఈమె ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్తుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళిన ఈమెకు ఏం జరిగింది, ఆమె అందంగా మారిందా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. సినిమా వచ్చేసరికి చాలా బాగుందండి. యాక్టింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎలిజబెత్ మోస్ నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. అలాగే మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వచ్చేసరికి చాలా బాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది ఒక సైంటిఫిక్ అలాగే హారర్ అండ్ కామెడీ మూవీగా చెప్పు. ఈ సినిమాలో షెల్ కంపెనీ తన ప్రొడక్ట్స్ ఎలా తయారు చేస్తుంది, అలాగే ఆ ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల చాలా మందికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి, దాని తర్వాత షెల్ కంపెనీ వాళ్ళని ఏం చేసింది అనేది కూడా చూపించడం జరుగుతుంది. డైరెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ వచ్చేసరికి చాలా బాగుందండి. మ్యూజిక్ పరంగా చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేసరికి గుడ్ అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదండి, ఈ సినిమాలో చాలా అడల్ట్ కంటెంట్ అనేది ఉంటుంది. సింగిల్ గా చూడాలనుకుంటే మాత్రం చూడండి, ఇది 18+ వాళ్ళకి మాత్రమే. అలాగే ఈ సినిమాలో నెగిటివ్ రోల్ గా చేసిన యాక్టర్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఒక మంచి హాలీవుడ్ సైంటిఫిక్ అండ్ అడ్వెంచర్ యాక్షన్ అండ్ అడల్ట్ కంటెంట్ తో కూడిన మూవీ చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ సినిమాలో చూపించే షెల్ కంపెనీ యొక్క మొత్తం డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. చాలా అడ్వాన్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ విధానాలు చూపించడం జరిగింది. ఫైనల్ గా ఒక మంచి హాలీవుడ్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఈ సినిమాని ఖచ్చితంగా ట్రై చేయండి. ఫైనల్ గా రేటింగ్ అండి, ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.